గైస్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. చాలామంది అమెజాన్లో ఎలా జాయిన్ అయ్యావు, నువ్వు సిఎస్లోనే జాయిన్ అయ్యావా, అండ్ ప్రెజర్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది అని చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేస్తున్నా. నేను ఫస్ట్ అమెజాన్లో 2022లో జాయిన్ అయ్యాను, మే 2022లో డిజిటల్ అసోసియేట్గా జాయిన్ అయ్యా చెన్నై లొకేషన్కి. వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దానికి ల్యాప్టాప్ వస్తుంది, లైక్ కంప్లీట్ డిఫరెంట్ వర్క్, లైక్ ఏదైనా ఫోటోషాప్ యూజ్ చేసుకొని ఎడిటింగ్ వర్క్ అనేవి ఉంటాయి. సో ఆ రిలేటెడ్ వర్క్ అనేది చేస్తుంటే నాకు అది కొంచెం ప్రెషర్గా ఉంటుండే, లైక్ ప్రెషర్ ఎక్కువ అనిపిస్తుండే అనమాట. టార్గెట్స్ ఉంటుండే దానికి చేయడానికి. సో నేను టార్గెట్స్ రీచ్ అవుతున్నప్పటికీ కాకపోతే నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటే, అది కంప్లీట్ డే షిఫ్ట్స్లోనే ఉంటాను, నేను నైట్ షిఫ్ట్స్ కూడా చేసేదాన్ని కాదు. బట్ స్టిల్ ఐ ఫీల్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. వర్క్ చేస్తున్నాను కానీ అప్ టు ద బెంచ్ మార్క్ ఇస్తూనే ఉండాలి. అండ్ నాకైతే అసలు మార్నింగ్ 8 to 5 షిఫ్ట్లో ఉన్నా కూడా 8కి స్టార్ట్ చేసిన నాది అయిపోయేసరికి ఒక 7, 8 అయిపోతుండే. సో నేను చేయలేకపోతుంటే, చాలా ప్రెషర్లో ఫీల్ అవుతుంటే. సో అందుకని 2023లో సిఎస్కి మూవ్ అయ్యాను. లైక్ ఎందుకంటే నా వల్ల కావట్లేదు, అది చేయలేకపోయినా. ఇంకా నేను అందుకని హైదరాబాద్ లొకేషన్లో ఉన్నదానికి సిఎస్ రోల్కి మూవ్ అయిపోయా, చాట్ ప్రాసెస్కి మూవ్ అయినా. అండ్ దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఇదే బెటర్ అనిపించింది. చాలామందికి అది బెటర్ అనిపిస్తుంది, కాకపోతే నాకు అది చేయడానికి రాలేదో, లేక ప్రెషర్ తట్టుకోలేకపోయానో నాకు తెలియలేదు. కాకపోతే నాకు దాంతో కంపేర్ చేసుకుంటే ఇది ఈజీ అనిపించింది. సో అందుకని నేను ఇంకా ఇదే బెస్ట్లే అని ఇందులోనే ఉండిపోయాను. ఇంకా మూవ్ అయితే ఏం అవ్వలేదు. ప్రజెంట్ సిఎస్ చాట్ ప్రాసెస్లో ఉన్నాను నేను. అండ్ హైదరాబాద్ లొకేషన్. ఇప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇచ్చేసారు వీళ్ళు. సో వీసీఎస్ రోల్ కావా, సో ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటున్నాను. ఎలాంటి ప్రెషర్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 3 months ప్రెషర్ అనిపిస్తుంది వీసీఎస్ రోల్లో, చాలా ప్రెషర్ అనిపిస్తుంది. లైక్ కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది సిఎస్లో. కానీ రొటీన్ వర్క్ అనమాట. వన్స్ మనం నేర్చేసుకున్నామంటే ఇంకా కొత్తగా ఏం నేర్చుకునే, లైక్ ట్రైనింగ్ ఇస్తారు ఏదైనా కొత్తగా ఉన్నా, అది కూడా ఒక 10-15 days చేసినామంటే ప్రాక్టీస్ అయిపోతుంది. సో కొత్తగా ఏం అంతగా అనిపించదు. సేమ్ ప్రాసెసే, కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉంటే ఏమైనా యాడ్ అయితే కానీ ప్రతిసారి కొత్తది నేర్చుకోవాలి అంటూ ఏముండదు. రొటీన్ వర్క్ ఉంటుంది కాబట్టి అంత అనిపించదు. ఫస్ట్ 3 months వచ్చేసి మనకి ప్రాసెస్ కొత్త, ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా వెతకాలి అనే దానికి కొంచెం కష్టపడతాము. ఆ తర్వాత ఈజీ అయిపోతుంది. కాల్స్ అయితే నాకు తెలీదు, నేను ఎప్పుడు కాల్స్ తీసుకోవాలని, అది ఓన్లీ చాట్ ప్రాసెసే. సో ఓన్లీ చాట్స్ తీసుకుంటూ ఉంటా. కాకపోతే ప్రెషర్ ఏంటంటే టార్గెట్స్ అనేవి హెవీగా ఉంటాయి. ఆ వర్క్ అలవాటు అయిన వాళ్ళు మాత్రమే ఆ టార్గెట్స్ అనేది రీచ్ అవుతూ ఉంటారు. నాకైతే అలవాటు అయిపోయింది. ఎలా వెతకాలి, ఏంటి, ఎలా రిజల్యూషన్స్ ఇచ్చేయాలి కస్టమర్స్ కానీ చాట్ ప్రాసెస్లో. సో అందుకని నేను ఈజీగా సస్టైన్ అనేది అవుతున్నాను. కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ, లైక్ 3-4-5 months వచ్చేసే మీకు కూడా అర్థమైపోతుంది ఎట్లా చేయాలి, ఏంటి అని. సో అంత ప్రెషర్ అనిపించదు. ఇంకా నెక్స్ట్ నైట్ షిఫ్ట్స్ అనేవి వస్తే మోస్ట్లీ నైట్ షిఫ్ట్సే ఉంటాయి సిఎస్లో. ఎస్పెషలీ ఇంకా వీసీఎస్ అయితే నైట్ షిఫ్ట్సే. ఇంకా మీరు డే షిఫ్ట్స్ వదిలేయాలి, ఏం అసలు రావు, చాలా రేర్. నేను చేసిన ఇన్ని ఇయర్స్లో కూడా నాకు 1 year 1.5 year అవుతుందేమో మేబీ వీసీఎస్లో చేసి. నాకైతే ఎలాంటి, లైక్ ఓన్లీ 2 months 3 months సైమల్టేనియస్గా డే షిఫ్ట్ వచ్చింది. అది కూడా నేను స్వాప్ చేసుకుంటుంటే, అవసరం అయితే ఏదైనా డే షిఫ్ట్ తప్ప, లేకపోతే నైట్ షిఫ్ట్సే. అంటే ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి ఒక్కొక్కసారి 5 to 2 షిఫ్ట్, అది కూడా కొంచెం బెటర్, 2కి అయిపోద్ది, లేకపోతే 7 o'clock షిఫ్ట్. ఇంకా నేను స్టార్ట్ చేసిన వర్క్, లైక్ మేలో జాయిన్ అయ్యాను అనుకుంటా 2023లో కూడా మూవ్ అయ్యానప్పుడు. అప్పుడైతే కంప్లీట్ గ్రేవ్యార్డ్ షిఫ్ట్స్. నేనైతే అసలు ఇంకా నైట్ 12కి స్టార్ట్ అవుతుంది నా షిఫ్ట్. అసలు ఇంకా ఊహించుకోలేము అప్పుడు ఎట్లా స్టార్ట్ చేస్తామని. 12కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9 కంటే ఇంకా అప్పుడు అయిపోతుండే. మార్నింగ్ 9కి అయిపోతుంది నా షిఫ్ట్. సో ఇంకా 9కి వెళ్ళి పడుకుంటుంటే, లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా తినేసే పడుకుంటుంటే ఇంకా బ్రష్ చేసుకొని. ఆ తర్వాత నైట్ షిఫ్ట్లో ఏంటంటే బెనిఫిట్, లైక్ నైట్ షిఫ్ట్ అలవెన్స్ వస్తుంది. ప్రతి షిఫ్ట్కి 150 ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే ఓవర్ టైం కూడా ఉంటుంది. ఓవర్ టైంకి కూడా అరౌండ్ 160-170 రూపీస్ ఉంటుంది. మీరు 1 hour చేసినా కూడా ఓటీ అనేది, ఓవర్ టైము 160 రూపీస్ అనేది యాడ్ అవుతుంది. కానీ మోస్ట్లీ చేయలేరు ఎవరు. ఎందుకంటే అప్పుడే 9 దాకా చేసి నెక్స్ట్ ఇంకా 1 hour అంటే చేత కాదు. నేను కూడా రేర్గా చేసేదాన్ని ఓటీస్ అనేది. అది కూడా ఏదైనా ప్రెజర్ పీక్ టైం వస్తుంది. పీక్ అంటే కస్టమర్స్ ఎక్కువ కాంటాక్ట్ అవుతుంటారు. లైక్ వాళ్ళకి ఏదైనా క్రిస్మస్ కానీ ఇలాంటివి వస్తాయి కదా, ఇంకా అప్పుడు హెవీగా వస్తాయి చాట్స్, బ్యాక్ టు బ్యాక్ చాట్స్. పీక్ లేనప్పుడు అయితే అరౌండ్ ఒక 30 to 40-45 అలా చాట్స్ తీసుకుంటాం పర్ డేకి. అందులోనూ డ్యూయల్ చాట్స్ తీసుకుంటాం మేమైతే, సైమల్టేనియస్గా తీసుకునేస్తుంటాము.
కాకపోతే పీక్ టైంలో హెవీగా ఉంటది. అంటే ఎక్కువ చాట్స్ తీసుకోవాల్సొస్తది పీక్ టైంలో. బట్ కాకపోతే పీక్ టైంలో ఏంటంటే మీకు గిఫ్ట్స్ అనేవి వాళ్ళు పంపిస్తారు. లైక్ ఏదైనా టీ షర్ట్ మీ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నా అనే కాదు, మోస్ట్‌లీ అందరికీ వస్తదేమో, నాకైతే వచ్చింది. తర్వాత ఒక ట్రీట్ అనేది గూడా వస్తది. కొద్ది రోజుల తర్వాత మేబీ నవంబర్‌లోనో, నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు అది ఎప్పుడొచ్చిందో అని. ట్రీట్ అనేది పంపిస్తారు వాళ్ళు. లైక్ సిటీస్‌లో ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా వాళ్ళే ఆర్డర్ చేసేస్తారు స్విగ్గీలో. ఏమేమొస్తదంటే ఒక వ్రాప్ వస్తది, ఒక కుకీ అండ్ ఇంకొక డ్రింక్ ఏదో వస్తదనుకుంటా. కోక్ సంథింగ్ అలా. నాకైతే రాలేదు. నేను సిటీలో లేను గదా! సో, మనకి అమౌంట్ ఏసేస్తారు ఏదో ఒకటి కొనుక్కోమని. సో, అది పీక్ టైమ్ అప్పుడు అలా ఏదో ఒకటి వాళ్ళు మనల్ని కొంచెం కన్విన్స్ చేసేలాగా ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు. అండ్ హాలోవీన్స్ జరుగుతాయి గదా! ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకైతే హాలోవీన్స్ గెటప్‌లేసుకొని ఎళ్లి అక్కడ లైక్ సెలబ్రేట్ జేసుకోవచ్చు. అది గూడా బావుంటది. నేను సెలబ్రేట్ చేసుకోలేదు. ఆఫీస్‌కెళ్లారు కొందరు. సో, వాళ్ళెళ్లి హాలోవీన్స్ అనేవి సెలబ్రేట్ చేసుకున్నారు ఆఫీస్‌లో. చాలా బావుంటది. అండ్ దివాళీ వచ్చినప్పుడు గిఫ్ట్స్ అనేవి వస్తాయి. దివాళీ గిఫ్ట్స్ ఎలా అంటే నాకైతే స్వీట్ బాక్స్, టీ షర్ట్ అండ్ సంథింగ్ ఏదో ఒక కార్డ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అంతకుముందు వాచ్ ఇచ్చారు టీ షర్ట్ బదులుగా. సో, అట్లా ఏదో ఒకటి ఎవ్రీ ఇయర్ దివాళీకి వస్తది. వాళ్ళు దివాళీకి పంపిస్తే నాకి న్యూ ఇయర్ అయిపోయింది అది వచ్చే లోపల నా దగ్గరికి. సో, మోస్ట్‌లీ ఇలా గిఫ్ట్స్ అనేవి పంపిస్తారు. అండ్ ఫన్ ఫ్రైడేస్ జరుగుతుంటాయి. లైక్ మీ మేనేజర్స్‌ని బట్టి ఉంటది. ఒక్కొక్కసారి ఫన్ ఫ్రైడేస్ జరుగుతాయి బాగా. ఎవ్రీ ఫ్రైడే లాస్ట్ ఒక 15-20 మినిట్స్ ఏదైనా ఒక ఫన్ యాక్టివిటీ చేపిస్తారు. అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటారు కదా! ఎవరైనా మేనేజర్స్ అలాంటి వాళ్ళు. సో, వాళ్ళనేవి చేపిస్తుంటారు. రేర్‌గా జరుగుతుంటది ఇది గూడా. నేను డిజిటల్ అసోసియేట్‌లో వర్క్ చేస్తున్నప్పుడైతే ఎవ్రీ ఫ్రైడే జరుగుతుండే నాకిది. లాస్ట్ 30 మినిట్స్ ఫన్ ఫ్రైడే అనేది ఉంటది. బావుంటది. ఏదైనా యాక్టివిటీస్ చేపిస్తారు. ఆన్‌లైన్‌లోనే చేపిస్తారు. ఆఫీస్‌కేమి వెళ్ళం గదా! సో, ఆన్‌లైన్‌లోనే ఏదో ఒక యాక్టివిటీ చేపిచ్చి ఫన్‌లాగా చేపిస్తారు. అండ్ పీక్ టైమ్‌లో చెప్పినా గదా! గిఫ్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా అంతేనండి. హాలోవీన్స్‌కున్నప్పుడు హాలోవీన్స్ ఏదో ఒకటి అక్కడికెళ్ళి కాస్ట్యూమ్స్ ఏసుకొని ఫన్ చేయొచ్చు. ఇంకా ఇంతే. ఇంతేనండి. లైక్ వీసీఎస్ ప్రెషర్, ప్రాసెస్ ఏంటి అనైతే చెప్పేషిన. ఇంకా అమెజాన్‌లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళని అమెజానీ అంటారు. సో, అక్కడ అలానే పిలుస్తారు. ఫోక్స్ కాల్డ్ అమెజానీ అండ్ సంథింగ్. ఇంకా మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే అమెజాన్‌లో ఎలా జాయిన్ అవ్వాలి, అండ్ మీకు ఏదైనా ఎగ్జామ్ రిలేటెడ్ ఆన్సర్స్ కావాలన్నా, క్వెషన్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏదైనా నాకు కమెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రివిట్ బ్యాక్ అనేది చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.